హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ రోజు వీడియోలో నేను మీకు ఒక సరికొత్త క్యారెక్టర్ ని ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాను. ఆ క్యారెక్టర్ పేరు బ్లాక్ డైమండ్. ఇక మనం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. హాయ్, హలో, నమస్తే. దిస్ ఈస్ శివదత్తు అండ్ వెల్కమ్ టు అవర్ స్వయం కల్పనలు యూట్యూబ్ ఛానల్. బ్లాక్ డైమండ్ నిజమైన పేరు సాకురా నకానో. ఆమె జపాన్ లో జన్మించింది. తన తండ్రి పేరు ఇచిమారు నకానో. హీ ఈస్ ద ఫార్మర్ మాస్టర్ ఆఫ్ గోల్డెన్ లోటస్ అకాడమీ. ఇచిమారుకి అతని కుటుంబం అంటే చాలా ఇష్టం. సాకురాకి 11 సంవత్సరాలు రాగానే ఆయన గోల్డెన్ లోటస్ అకాడమీలో స్టూడెంట్స్ కి ఇచ్చే ట్రైనింగ్ ని ఆయన సాకురాకి ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఫ్యూచర్ లో తనని తాను కాపాడుకోవడం కోసం, ఇంకా ఇన్నోసెంట్ పీపుల్ కి హెల్ప్ చేయడం కోసం ఆయన అలా చేశారు. అలా సాకురా తన ఫాదర్ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటూ మెల్లమెల్లగా ఒక లివింగ్ వెపన్ గా తాను తయారవుతోంది. సాకురా ట్రైనింగ్ తీసుకుంటూ బాగా చదువుకుంటోంది. ఇంకా తన జీవితాన్ని కూడా చాలా ప్రశాంతంగా సాకురా కొనసాగిస్తోంది. అయితే 2021 రాగానే ఆమె తండ్రిని మించిన కూతురైపోయింది. అదే సంవత్సరం సాకురాకి ఇచిమారు ఒక కతానాని కానుకగా ఇచ్చాడు. ఆ కతానా సాకురాకి బాగా నచ్చింది. ఆ కతానాని తీసుకున్న తర్వాత ఇచిమారు సాకురాతో ఇలా అన్నారు, ఇలా చూడు సాకురా, నువ్వు బలహీనుల్ని కాపాడాలి. ఎవరైనా నీ సహాయం కోసం వస్తే నువ్వు వారికి తప్పకుండా సహాయం చేయాలి. అప్పుడే నువ్వు నేర్చుకున్న ఈ విద్యలన్నిటికీ ఒక అర్థం ఉంటుంది అని ఆయన చాలా ప్రేమగా సాకురాతో అన్నారు. సాకురా దానికి ఒప్పుకుంది. అయితే ప్రస్తుతం సాకురా ఒసాకాలో నివసిస్తోంది. ఆమెకి ఒసాకా యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా ఉద్యోగం వచ్చింది. సాకురా పనిచేస్తున్న ఆ యూనివర్సిటీలో ప్రతి ఒక్కరికి ఆవిడంటే చాలా ఇష్టం. ఇంకా చెప్పలేనంత గౌరవాన్ని అక్కడున్న స్టాఫ్ అండ్ స్టూడెంట్స్ ఇస్తున్నారు. అయితే అదే ఒసాకాలో ఒక డేంజరస్ యాకుజా గ్యాంగ్ ఉంది. ఆ గ్యాంగ్ పేరు డ్రాగన్ గ్యాంగ్. ఆ గ్యాంగ్ ని క్రియేట్ చేసిన వ్యక్తి పేరు హిరోషి కోబయాషి. హీ ఈస్ ద ఫార్మర్ లీడర్ ఆఫ్ డ్రాగన్ గ్యాంగ్. ప్రస్తుతం ఆ డ్రాగన్ గ్యాంగ్ లీడర్ పేరు టకికో కోబయాషి. షీ ఈస్ ద స్టూడెంట్ ఆఫ్ టకాషి టోకుగావా అండ్ డాటర్ ఆఫ్ హిరోషి కోబయాషి. ప్రస్తుతం టకికో తన ఫాదర్ రూమ్ లో ఉన్న ఒక చైర్ లో కూర్చొని మంచం మీద పడుకొని ఉన్న తన ఫాదర్ తో మాట్లాడుతోంది. టకికో ఫాదర్ హెల్త్ అస్సలు ఏం బాగోలేదు. నీ జీవితాన్ని నాశనం చేసినందుకు దయచేసి నన్ను క్షమించు టకికో. నేను ఎక్కువ రోజులు బ్రతకను, అది నాకు అర్థమవుతోంది. జాగ్రత్తగా ఉండు. దయచేసి ఎవరిని నమ్మద్దు. మీరు బ్రతికుండడం నాకు అస్సలు ఇష్టం లేదు నాన్న. మీ కారణంగా నా చిన్నతనాన్ని, నా తల్లిని, నా తమ్ముణ్ణి, అందరినీ కోల్పోయాను. నేను ఎక్కువగా ద్వేషించే వ్యక్తి మీరే. మీరు చనిపోయినా నేను మీ గురించి అస్సలు బాధపడను అని చెప్పి టకీకో అక్కడి నుంచి చాలా కోపంగా నడుచుకుంటూ రూమ్ నుంచి బయటకు వచ్చేసింది. తన కూతురు అలా మాట్లాడినందుకు ఆ తండ్రి చాలా బాధపడ్డాడు. డ్రాగన్ గ్యాంగ్ వీళ్ళు డిజిటల్ స్కామ్స్ చేయడం, ఇల్లీగల్ గా వెపన్స్ ని ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ చేయడం చేస్తూ ఉంటారు. వీళ్ళు ఆడవాళ్ళని గాని చిన్నపిల్లల్ని గాని ఏమీ చెయ్యరు. వీళ్ళకి కొన్ని రూల్స్ ఉన్నాయి. సాకురా స్టూడెంట్ హిమావారి కొన్ని రోజుల నుంచి క్లాసెస్ కి అటెండ్ అవ్వట్లేదు. అది గమనించిన సాకురా అక్కడున్న ప్రొఫెసర్స్ ని అడిగినప్పుడు వారికి ఏమీ తెలియదు అని వారు చెప్పారు. అయితే అప్పుడు సాకురా హిమావారి వాళ్ళ ఇంటికి ఫోన్ చేసింది. సాకురా హిమావారి గురించి వాళ్ళ అమ్మగారిని అడిగినప్పుడు వాళ్ళ అమ్మగారు కొన్ని భయంకరమైన నిజాలు చెప్పారు. అదేమిటంటే హిమావారి 3 వారాల నుంచి ఇంటికి వెళ్ళలేదు. తాను ఎక్కడికి వెళ్ళిందో, ఆమెకి ఏం జరిగిందో కూడా వాళ్ళ అమ్మగారికి తెలియదు. హిమావారి గురించి వాళ్ళ అమ్మగారు తన ఫ్రెండ్స్ ని అడిగినప్పుడు వాళ్ళకి ఏమీ తెలియదు అని హిమావారి ఫ్రెండ్స్ అన్నారు. హిమావారి కనిపించట్లేదని పోలీస్ కంప్లైంట్ కూడా ఆవిడ ఇచ్చారు. ఈ విషయాలు తెలుసుకున్న సాకురా చాలా షాక్ అయ్యింది. నిజానికి 3 వారాల క్రితం ఏం జరిగిందంటే, ఈ డ్రాగన్ గ్యాంగ్ కి సంబంధించిన 4 మెంబర్స్ హిమావారిని కిడ్నాప్ చేసి వారి స్థావరానికి తీసుకుని వెళ్లిపోయారు. అప్పుడు ఆ నలుగురు హిమావారి గురించి ఆ గ్యాంగ్ లో ఉన్న ఇంకో 40 మందికి చెప్పారు. వారు ఇంకా ఆ నలుగురు కలిసి హిమావారిని శారీరకంగా మరియు మానసికంగా హింసించడం మొదలు పెట్టారు. ఆ 3 వారాలు హిమావారిని వారు చాలా అంటే చాలా టార్చర్ చేశారు. ఇదంతా వారు ఎందుకు చేశారంటే, ఆ డ్రాగన్ గ్యాంగ్ కి సంబంధించిన ఒక మెంబర్ హిమావారి క్లాస్మేట్, వాడి పేరు చోజీ. వాడు హిమావారికి ప్రపోజ్ చేశాడు. అయితే హిమావారి వాడిని రిజెక్ట్ చేసింది. అది మనసులో పెట్టుకుని వాడు హిమావారిని కిడ్నాప్ చేసి శారీరకంగా ఇంకా మానసికంగా తన గ్యాంగ్ మెంబర్స్ తో కలిసి టార్చర్ చేయడం మొదలు పెట్టాడు. ఆ నరకాన్ని తట్టుకోలేని హిమావారి ఎన్నోసార్లు చంపేయమని వాళ్ళని వేడుకునేది. హిమావారి అలా అడుగుతున్నప్పుడు వాళ్ళు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. హిమావారిని ఎలాగైనా సరే కనిపెట్టాలి అని సాకురా డిసైడ్ అయ్యింది. సో ఆవిడ తను చేస్తున్న ఉద్యోగాన్ని పక్కన పెట్టి హిమావారిని కనిపెట్టే పనిలో ఆవిడ పడిపోయారు. రోడ్డు మీద నిలబడి
నిలబడి వచ్చేపోయే వాళ్ళకి హిమావరి కనిపించట్లేదన్న పాంప్లెంట్స్ ని ఆవిడ ఇస్తున్నారు. సాకురా హిమావరి కోసం వెతుకుతున్న విషయం ఆవిడ స్టూడెంట్స్ కి తెలిసింది. సో వాళ్ళు కూడా సాకురాకి హెల్ప్ చేద్దామని ముందుకు వచ్చారు. సాకురా ఇంకా తన స్టూడెంట్స్ అందరూ కలిసి హిమావరిని వెతకడం స్టార్ట్ చేశారు. అలా 6 రోజులు గడిచిపోయాయి. అయితే ఒక రోజు సాకురా హిమావరి మిస్సింగ్ పాంప్లెట్ ని ఒక వ్యక్తికి ఇచ్చింది. అయితే వాడు హిమావరి ఫోటోని చూసినప్పుడు వాడి చేతిలో వణకడం సాకురా గమనించింది. ఆ క్షణం సాకురాకి వాడి మీద అనుమానం వచ్చింది. వాడు అక్కడి నుంచి ఏమీ మాట్లాడకుండా చాలా వేగంగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. వాడి పేరు టకుమి. ఆ క్షణం సాకురా టకుమిని వెంబడించడం స్టార్ట్ చేసింది. టకుమి ఆగకుండా చాలా దూరం నడుచుకుంటూ వెళ్తున్నాడు. అయితే ఆ ఇద్దరు మనుషులు ఎవ్వరూ లేని ఒక ప్రదేశానికి చేరుకున్నారు. అప్పుడు టకుమి వెనక్కి తిరిగి ఎదురుగా ఉన్న సాకురాని చూస్తూ ఇలా మాట్లాడుతున్నారు. ఇంతకీ ఎవరు నువ్వు? ఆ అమ్మాయికి నీకు సంబంధం ఏంటి? అది నీకు అనవసరం. హిమావరి ఎక్కడుందో మర్యాదగా చెప్పు. ఓ, ఆ అమ్మాయి పేరు హిమావరియా? ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది బట్టలు లేనప్పుడు. నేను మాత్రమే కాదు, డ్రాగన్ గ్యాంగ్ కి సంబంధించిన 44 మంది 3 వారాల నుంచి ఆ అమ్మాయిని రేప్ చేస్తున్నారు. ఇంకా చాలా అంటే చాలా భయంకరంగా టార్చర్ చేస్తున్నారు. అలా చేస్తున్నప్పుడు మేము చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం తెలుసా అని వాడు ఒక సైకోలా మాట్లాడాడు. ఆ మాటలు విన్నప్పుడు సాకురా రక్తం మరిగిపోయింది. సాకురా ఏమీ మాట్లాడకుండా మెల్లగా నడుచుకుంటూ వచ్చి వాడికి ఎదురుగా నిలబడి టకుమి నుదుటి మీద చాలా బలంగా కుట్టింది. ఆ దెబ్బకి టకుమి స్పృహ కోల్పోయి కింద పడిపోయాడు. తరువాత టకుమిని తీసుకుని ఒక పాడుబడిన ఇంట్లోకి సాకురా వెళ్ళింది. అక్కడ టకుమిని ఒక చైర్కి కట్టి తన కతానాతో టకుమికి నరకం అంటే ఏంటో సాకురా చూపించింది. ఆ బాధ తట్టుకోలేని టకుమి సాకురాకి హిమావరిని కిడ్నాప్ చేసి దాచిపెట్టిన అడ్రస్ ని చెప్పేశాడు. తరువాత సాకురా తన కతానాతో ఒక్క దెబ్బతో టకుమి తలను నరికేసింది. అలా సాకురా టకుమిని చంపేసింది. అడ్రస్ దొరికిన వెంటనే సాకురా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హిమావరిని దాచిపెట్టిన ప్రదేశానికి తన కారులో వెళ్ళింది. హిమావరిని ఆ గ్యాంగ్ మెంబర్స్ ఒసాకాలో ఉన్న ఒక పాడుబడిన ఫ్యాక్టరీలో దాచిపెట్టారు. ప్రస్తుతం ఆ ఫ్యాక్టరీ బయట సాకురా నిలబడి ఉంది. ఆమె నడుచుకుంటూ వెళ్లి కారు డిక్కీ ఓపెన్ చేసి అందులో ఉన్న తన పదునైన కతానాను బయటకు తీసి ఆ ఫ్యాక్టరీ వైపు తిరిగి నడుచుకుంటూ వెళ్తోంది. సాకురా ఫ్యాక్టరీ డోర్స్ ని ఓపెన్ చేసి ఆ ఫ్యాక్టరీలో అడుగు పెట్టింది. ఎప్పుడైతే సాకురా ఆ ఫ్యాక్టరీలో అడుగు పెట్టిందో అక్కడున్న గ్యాంగ్ మెంబర్స్ అందరూ సాకురాని చూశారు. హే, ఎవరు నువ్వు? ఇక్కడికి ఎందుకు వచ్చావు అని ఒక గ్యాంగ్ మెంబర్ అన్నాడు. హిమావరి ఎక్కడుంది అని సాకురా చాలా ప్రశాంతంగా ఇంకా చాలా గట్టిగా అడిగింది. నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావో మాకేమీ అర్థం కావట్లేదు. నాకు అర్థమైంది. మిమ్మల్ని చంపడంలో ఎలాంటి తప్పు లేదు. మీరందరూ తప్పకుండా చావాలి అని సాకురా అందరికి వినపడేలా చెప్పింది. ఆ మాటలు విని అక్కడున్న వారందరికీ చాలా కోపం వచ్చింది. అప్పుడు సాకురా స్కాబర్ లోంచి ఆ కతానాన్ని బయటకు తీసింది. అది గమనించిన ఆ గ్యాంగ్ మెంబర్స్ వారు కూడా వారి ఆయుధాలను బయటకు తీసి సాకురాని చంపడానికి తన మీదకి పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు. అలా వస్తున్న ఆ గ్యాంగ్ మెంబర్స్ ని సాకురా చూసింది. తాను ఏ మాత్రం భయపడకుండా చాలా ప్రశాంతంగా ఆ వస్తున్న గ్యాంగ్ మెంబర్స్ అందరినీ ఒకరి తర్వాత ఒకరిని సాకురా చాలా ప్రశాంతంగా తన కతానాతో నరకడం స్టార్ట్ చేసింది. ఆ టైంలో సాకురాకి టకుమి చెప్పిన మాటలు ఒకదాని తర్వాత ఒకటి గుర్తొచ్చాయి. వాళ్ళు హిమావరిని ఏ విధంగా హింసించారో టకుమి సాకురాకి చాలా వివరంగా చెప్పాడు. సాకురాలో చాలా కోపం ఉంది, కానీ ఆ కోపాన్ని బయట పెట్టకుండా తనలో ఉంచుకొని వారిని చంపుతోంది. ఇక్కడ సాకురా తనని తాను కాపాడుకుంటూ ఆ వస్తున్న శత్రువుల్ని ఓచకొత కోసేస్తోంది. వారికి ఎలాంటి అవకాశం సాకురా ఇవ్వట్లేదు. ఈ ప్రాసెస్ లో సాకురాకి చిన్ని గాయాలు అయ్యాయి. తన శరీరంలోంచి రక్తం బయటకు వస్తున్నా కూడా సాకురా లెక్క చేయకుండా వారిని అత్యంత కిరాతకంగా చంపుతోంది. కేవలం 20 నిమిషాల్లో సాకురా ఆ గ్యాంగ్ మెంబర్స్ అందరినీ నరకానికి పంపించేసింది. సాకురా కతానాకి దాహం చాలా ఎక్కువ. వారందరినీ పూర్తిగా చంపేసిన తర్వాత సాకురా హిమావరి కోసం ఆ ఫ్యాక్టరీ అంతా వెతకడం స్టార్ట్ చేసింది. అలా వెతుకుతున్నప్పుడు శరీరంలో ఎలాంటి ఓపిక లేని మరియు శరీరం మీద చాలా భయంకరమైన గాయాలతో ఉన్న హిమావరి సాకురాకి దొరికింది. అప్పుడు సాకురా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హిమావరిని అక్కడి నుంచి తీసుకుని వెళ్లి ఒక హాస్పిటల్లో సాకురా జాయిన్ చేసింది. హిమావరి పేరెంట్స్ కి హిమావరి గురించి సాకురా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. వాళ్ళు హాస్పిటల్ కు వచ్చి హిమావరిని ఆ స్థితిలో చూసి చాలా అంటే చాలా బాధపడ్డారు. హిమావరిని తిరిగి వాళ్ళకి ఇచ్చినందుకు సాకురాకి హిమావరి తల్లిదండ్రులు ధన్యవాదాలు చెప్పారు. తన గ్యాంగ్ మెంబర్స్ ని చంపిన కిల్లర్ కోసం టకీకో వెతకడం స్టార్ట్ చేసింది. సో ఫ్యూచర్ లో టకీకో ఇంకా సాకురా ఎలా మీట్ అయ్యారు, ఎలా సాకురా నారాయణి సేనలో జాయిన్ అయ్యిందో రాబోయే వీడియోస్ లో నేను మీకు చెప్తాను. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మా యూట్యూబ్ ఛానల్లో ఉన్న పిఎస్ఎస్యు ప్లేలిస్ట్ ని, ఎంఎస్వి ప్లేలిస్ట్ ని కూడా చూడండి. అలా చేయడం వల్ల పిఎస్ఎస్యు ప్లేలిస్ట్ లో రాబోయే నెక్స్ట్ వీడియోస్ గురించి మీకు బాగా అర్థమవుతుంది. ఓకేనా? మరైతే ఉంటాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ బై.